హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు రానటువంటి వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు అందుకోలేనటువంటి L2, L3 కేటగిరీలో ఉన్నటువంటి పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడ ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో నేను మీకు ఏ జిల్లాలలో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఉంటుంది, ఎవరెవరికి ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని తెలియచేస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం అయితే జరుగుతుంది. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని కనుక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పంపిణీకి సిద్ధంగా 2511 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ అయితే మనకి ముద్రించడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో ఇల్లు సొంత జాగా లేని నిరుపేదలకి పంపిణీ చేసేందుకు ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇల్లు ప్లస్ సొంత జాగా లేని వారు అంటే L2 అండ్ L3 కేటగిరీ ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా L2, L3లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వారికైతే భారీ శుభవార్త అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కొన్ని చోట్ల పూర్తవ్వగా మరికొన్ని చోట్ల అసంపూర్తిగా మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసి నివాసయోగ్యంగా మారుస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2511 ఇండ్లు ప్రస్తుతం పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కరీంనగర్ జిల్లా, ఉమ్మడి జిల్లా అంటే ఇప్పుడు 3 జిల్లాలో 4 జిల్లాలుగా విభజించడం అయితే జరిగింది కదా. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2511 ఇండ్లనైతే అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకైతే పంచిపెట్టడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే కొన్ని కంప్లీట్ అవ్వడం జరిగింది. అక్కడక్కడ 10% వరకు కంప్లీట్ కానటువంటి బిల్డింగ్స్ని ఆ 10% కూడా నివాసయోగ్యంగా ఉండే విధంగా వీటిని కంప్లీట్ చేసి అయితే వారికి పంచిపెట్టేటటువంటి అవకాశాన్ని అయితే చూస్తున్నారు. ఇక్కడ మనం పిక్చర్లో కూడా చూడొచ్చు. కరీంనగర్లో పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించినటువంటి చిత్రాన్ని కూడా ముద్రించడం అయితే జరిగింది. డోర్లు, కిటికీలు, ఫ్లోరింగ్, ఎలక్ట్రిసిటీ పనులు పెండింగ్లో ఉన్నాయి. కరీంనగర్లో G+5 పద్ధతిలో 600, హుజురాబాద్లో G+2 పద్ధతిలో 500 ఇండ్లను నిర్మించారు. 4-5 ఏళ్ల క్రితమే వీటిని నిర్మించి వదిలేయడంతో అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక జాగా ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూనే సొంతిల్లు జాగలేని పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చేందుకు దృష్టి సారించింది. ఇందులో భాగంగా పంపిణీకి వీలుగా మరమ్మతులు చేపట్టి వీటిని ఆ లబ్ధిదారులకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చివర్లో చూసుకున్నట్టయితే ప్రజాపాలన సభల్లో సొంత ఇల్లు లేని పేదలు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటికే సొంత స్థలం ఉన్నవారిని L1 కేటగిరీలో చేర్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారు. సొంత జాగా లేని వాళ్లను L2 కేటగిరీలో చేర్చారు. ఇందులో నుంచే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే అధికారులు ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. గతంలో మాదిరిగా లాటరీ పద్ధతిలోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని హౌసింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక్కడ మనకైతే ఖచ్చితంగా L2 కేటగిరీలో ఉన్నటువంటి వారినే తీసుకోవడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి వారిలోనే మరలా నిరుపేదలని సెలెక్ట్ చేస్తారా, లేదు అంటే లాటరీ పద్ధతిలో సెలెక్ట్ చేస్తారా అనేటటువంటి విషయాన్ని అయితే మనం చూడాల్సి ఉంటుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాకి సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి సంబంధించినటువంటి వాస్తవ పరిస్థితి. ఇలాంటి లేటెస్ట్ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి కానివ్వండి, చేయూత ఆసరా పెన్షన్స్కి సంబంధించి కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి సంబంధించి కానివ్వండి, ప్రతి వీడియో మన ఛానల్లో రావడం జరుగుతుంది. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.